గోదావరి ఆతిథ్యం ఛానల్కి స్వాగతం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారని నాకు కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ప్రసాదం బూరెలు. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరుగుతున్నప్పుడే మనం 1 గ్లాస్ గోధుమ రవ్వ అన్నది అందులో వేసేసుకోవాలి. గోధుమ రవ్వ అన్నది బాగా ఫ్రై చేయాలన్నమాట. చూసారు కదా, బాగా ఫ్రై అవుతుంది. మనం గోధుమ రవ్వ అన్నది బాగా ఫ్రై చేస్తే టేస్టీగా వస్తాయి అన్నమాట బూరెలు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే పెనంలో మనం 1 గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాలి. టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాక అందులో మనం నెయ్యి అన్నది వేసుకోవాలి. నెయ్యి అనేది ఆప్షనల్. నెయ్యి అనేది వేసుకుంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ అన్నది ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలన్నమాట. వండలు రాకుండా అన్నది మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 1 గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వకి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అన్నది మనం వేసుకోవాలి. షుగర్ అన్నది మన టేస్ట్ బట్టి, సో మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవచ్చు. షుగర్ అన్నది బాగా మెల్ట్ అవుతుంది కదా, సో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ మనం యాలకుల పొడి అన్నది వేసేసుకున్నాం. యాలకుల పొడి వేసుకుంటే స్మెల్, టేస్ట్ అంతా బాగుంటుంది అనమాట. బాగా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇలా నైవేద్యం కిందైనా మనం పెట్టుకోవచ్చు, కానీ ప్రసాదం బూరెలుగా వేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, దీన్ని మనం ఇప్పుడు రౌండ్ బాల్స్ కింద తయారు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని లేదా ఆయిల్ రాసుకుని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మనం హీట్ చేసుకుని ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని బూరెల కింద వేసుకోవాలి. బూరెలు ఎలా వేసుకోవాలన్నది మీకు తెలిసిందే కదా, దోసల పిండిలో వేసుకుని వేసేసుకోవడమే. దోసల పిండికి అయితే 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటే 2 గ్లాస్ రైస్ అంటే బియ్యం వేసుకుని బాగా కడుక్కొని నెక్స్ట్ మనం పిండి చేసేసుకుని మన దోసపిండి అన్నది రెడీ అయిపోతుంది. సో ఆ దోసపిండిలో మనం ఈ పూర్ణం బూరెలు అన్నవి వేసేసుకుంటే ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట. చూసారు కదా, ఈ ప్రసాదం బూరెలు అనేవి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదా ఎవరైనా చుట్టాలు వచ్చిన విందు భోజనాల కింద అయినా పెట్టవచ్చు, లేదా స్నాక్స్కి అయినా సరే చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ప్రసాదం బూరెలు నేర్చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.